హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే కర్రీ వచ్చేసి రాజ్మా కర్రీ. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ పద్ధతిలో. రాజ్మాని కడుక్కొని ఒక గిన్నెలో వేసి వాటర్ మునిగేలాగా వేసుకొని పెట్టుకోవాలి. ఒక 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోవాలి. నానిన రాజ్మాని కుక్కర్లో తీసుకొని దానిలో హోల్ గరం మసాలా, చెక్క, బిర్యానీ ఆకు, లవంగ గింజలు, యాలకులు వేసుకోవాలి. దానిలో కొంచెం కారం, కొంచెమే కారం, హాఫ్ స్పూన్ కారము, హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే 4 to 5 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం 2 ఆనియన్స్, 2 టమాటోలు, ఒక మిర్చి తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కడాయి ఒకటి పెట్టుకొని ఆ రాజ్మా మెత్తగా కుక్ అయిపోవాలి. ఇలా చేత్తో స్మాష్ చేసి చూస్తే మెత్తగా అయిపోయి ఉండాలి. కడాయి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. దానిలో కొంచెం జీలకర్ర, ఆనియను వేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా. మిర్చి ఉంది కదా, ఒక మిర్చి తీసుకుని అది కూడా కట్ చేసి చిన్న ముక్కలుగా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది. ఆనియన్ మారి కొంచెం నూనె సపరేట్ అయినట్టు మనకు తెలుస్తుంది. అలాగ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే. లో టు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి కొంచెం ఊరకలా ఫ్రై చేయాలి. తిప్పి తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం రాజ్మాలో వేసుకున్నాం కాబట్టి దీనిలో కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది తిప్పుకుంటూ ఉండాలి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1 minute సరిపోయిద్ది. తర్వాత మనం టమాటోలు 2 తీసుకున్నాం కదా, అవి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీ దీనిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ టమాటో వేసినాక టమాటోలో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా దగ్గరకు అయ్యేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 3 minutes పట్టిద్ది అంతే. అది కొంచెం మూత పెట్టి వదిలేసి తర్వాత చూస్తే దగ్గరకు పడి ఉండిద్ది. అంటే వాటర్ అంతా లాగేసి దగ్గరకు అయి ఉంటుంది. అప్పుడు దాన్ని మనం ఒకసారి తిప్పుకొని దానిలో మనం కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ రాజ్మాలో వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది. కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. దీనిలో పసుపు యాడ్ చేసి కొంచెం తిప్పేసి తిప్పుతూ ఉండాలి. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రాజ్మా బాయిల్ చేసిన రాజ్మా ఉంటుంది కదా, అది దీనిలో యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి తిప్పేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కాబట్టి. రైస్లోకి, చపాతీలోకి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వాటర్ యాడ్ చేయాలి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి తిప్పుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే దగ్గరకు అవుతుంది మొత్తం. 5 నిమిషాల తర్వాత చూడండి ఎంత దగ్గరకు అయ్యి గ్రేవీగా అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే రైస్లోకి, చపాతీలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. రైస్లోకి, చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీ పద్ధతిలో చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం రాజ్మా బాయిల్ చేసేలోపు 2 ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకునే లోపు రాజ్మా బాయిల్ అయిపోయిద్ది. ఎక్కువ టైం తీసుకోదు. 10 to 15 minutesలో రెడీ అయిపోయిద్ది.